ఓం శ్రీ మాత్రేయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ముక్కోటి అమ్మవార్లకు, కొండ దేవతలకు, కోయ దేవతలకు, వనదేవతలకు శతకోటి నమస్కారములు, పాదాల వందనములు. ఓం శ్రీ నమో నారాయణాయ నమః. నేను మీ ఆది గురువు నరసింహారాజు సిద్ధాంతి గారిని. ఈ రోజునాడు డిసెంబర్ నెల శ్రీ క్రోధినామ సంవత్సరములో కుంభరాశి వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశి వారికి ఈ నెలలో జరిగే మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఈ రాశికి అద్భుత ఫలితాలు ఉన్నాయా, మిశ్రమ ఫలితాలు ఉన్నాయా, విద్యారంగములో, వ్యాపారములో, వ్యవహారములో, వివాహములో, ఆరోగ్యములో ఏ విధానం వారికి ఏ విధంగా ఉంది, వీరు చేసుకోవాల్సిన పాటించాల్సిన పరిహారం ఏమిటి, చేయాల్సిన దైవ దర్శనం ఏమిటి, ఈ అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ ఒక కుంభరాశి వారికి నూతన వ్యవహారములు యందు కృషి చూపిస్తారు. ఏదైనా కొత్త విషయాలలో, కొత్త విధానాలలో వీళ్ళకి ముందడుగు అనేది ఈ రాశి వారు వేస్తూ ఉంటారు. అది వ్యాపార పరంగా కానీ, గృహపరంగా కానీ, మిగిలిన ఏ విధానంలోనూ కానీ వీరికి ఇప్పటివరకు చేయని విధంగా ఈ నెలలో కొంత అడుగు పెట్టి అది చేసే పని చేస్తూ ఉంటారు. అయితే దానిలో వీరికి నూతన వ్యవహారములో వీరికి మంచి అభివృద్ధి కలిగే మార్గము ఈ రాశి వారికి కనబడుతుంది. వీరు పాటించిన విధానము, వీరు చేసిన మార్గం అనేది వీరు పెట్టిన ఫస్ట్ స్టెప్పే వీరికి బంగారు బాటగా మారుతుంది. కాకపోతే ఈ రాశి కలిగిన వారికి ధన ఆదాయము కంటే ఖర్చులు, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఆదాయము వీరికి సంపాదించుకునే సంపాదన ఉంటుంది. దానికి మించిన ఖర్చులు అనేవి పెరిగిపోయి ఆ ఖర్చుల వలన కూడా అప్పులు, రుణబాధలు దానికి సంకల్పించి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ ఒక నెలలో కొత్త వస్తువులు కొంటూ ఉంటారు. వెండి కానీ, బంగారం కానీ ఈ రాశి వారు ఎక్కువగా కొంటూ ఉంటారు. ఆ ఒక బంగారం కొనే విషయాలలో కూడా ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాహనములకు అందు కూడా వాళ్ళు కొంత ఆసక్తి చూపించి కొత్త వాహనములను కొనే ఆలోచనలు కూడా కలుగుతాయి. ఈ వాహనం కొనాలని, ఈ విధానంగా ఉండాలనే ఆలోచనలు కూడా కలిగి దాని గురించి కూడా వీళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఈ నూతన గృహములు కొత్తగా కట్టించాల్సి అనుకుంటున్న ప్రాపర్టీలు కానీ, విధానాలు కానీ కొంత ధన విధానంలో కొన్ని ఇబ్బందులతో కొన్ని ఆగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఒక రాశి వారికి వ్యాపార పరంగా చూసుకుంటే నూతనంగా స్టార్ట్ చేయాలనుకున్న వారికి బ్రహ్మాండంగా ఉంటే, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మాత్రము వ్యాపారంలో భారీ నష్టాలు బాధ కనబడుతుంది. ఆ వ్యాపారంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వారికి సంబంధించిన ప్రాపర్టీలు అనేవి మార్కెట్లో పెట్టి అవి అమ్ముడుపోతే వాళ్ళు కొన్ని బాధలను తీర్చుకొని కొన్ని సమస్యల నుంచి బయటపడదామనే ఆలోచనతో ఉన్నవారికి ఈ కుంభరాశి కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ నెలలో చాలా వరకు భారీ నష్టాలు కలుగుతాయి. ఈ రాశి గారికి ఈ నెలలో వీరు పెట్టిన ప్రాపర్టీలు అనేవి అమ్ముడుపోక, ఆ ప్రాపర్టీలు అనేవి పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ ఏవైనా కూడా వీరికి దాని నుంచి రూపాయి ఆదాయం రాక, అది వడ్డీలు దానికి తెచ్చిన వడ్డీలు వసూలు పెరిగిపోయి దాని నుంచి అది అమ్ముడుపోక దాని గురించి మానసికంగా కూడా బాధపడి మనశ్శాంతి అనేది కూడా లేకుండా ఉంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాసులకు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్తో పాటు వ్యాపారాలలో ముఖ్యంగా వస్తువులు, వస్త్రాలు అమ్మే వ్యాపారం చేసేవాళ్ళు, ఆ వస్తువులు, వస్త్రాలు అమ్మే విషయాలలో, ఆ విధానాల్లో వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా ఈ నెలలో రాబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. నష్టం అనేది ఎక్కువగా ఉంటుంటుంది. ఎంతో రూపాయి కోసం కష్టపడుతూ ఉంటారు. అంతకుముందు ఉన్న సమయాలలో రూపాయి అనేది ఏ విధంగా అయినా వచ్చి వాళ్ళ జేబులో పడేది. ఈ నెలలో వారి జేబులో ఉండే రూపాయే పెట్టాల్సి వస్తుంది. వీరికి ఎంతో ఖర్చులు పాలైపోతూ ఉంటారు. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతుంటారు ఈ కుంభరాశి వాళ్ళు. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, చికాకులు అనేవి పెరుగుతాయి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు పీక్కొని ఒకరికి ఒకరు గొడవలతో వారి మీద అభిప్రాయము, ప్రేమ విధానం అనేది చాలా వరకు తగ్గిపోయి
ఒకరిని చూస్తే ఒకరికి ఆవేశము ఆవేదన పెరిగి, ఒకరిని చూస్తేనే ఒకరికి కోప ఆవేశాలు పెరిగి వారి మీద గొడవలు పెట్టుకునే మార్గం కనబడుతుంటుంది. ఇవి ముఖ్యంగా ఈ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలకి కారణము ముఖ్యంగా వారికి సంబంధించిన వారి కుటుంబ సభ్యుల వలనే జరుగుతూ ఉంటుంది. ఒక భార్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే అత్త వలన కానీ, ఆడపడుచు వలన కానీ, మామ వలన కానీ, వాళ్ళ తోటి కోడల వలన కానీ, వీళ్ళతో జరిగిన గొడవలతో ఆ భార్యాభర్తలకు ఇద్దరికి అది ఆ చిక్కు వాళ్ళ గురించి వీళ్ళు చిక్కు పెట్టుకొని వీళ్ళు ఆ బాధను పడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఒక రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సంఘటనలలో మరొకటి ముఖ్యమైనది, భర్త పరాయి స్త్రీ మీద వ్యామోహపడి, భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడి ఆ ఒక పరాయి స్త్రీతో కొన్ని ప్రేమ విధానాలు నడిపించి మార్గం చేసిన విషయాలు భార్యకి తెలిసి ఆ భార్యకి ఆ ఒక భర్త మీద గొడవలు సమస్యలు భయంకరంగా పెట్టుకునే అవకాశము ఆ మార్గం అనేది ఈ రాశి వారికి కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. ఉద్యోగం చేసే ప్రయత్నాలు వీరికి అనుకూలంగా లభించి వీరికి చేయాల్సిన ప్రయత్నాలు అనేవి విజయం సాధిస్తారు. ముఖ్యంగా వీరికి రాబడి అనేది డబ్బు రూపంలో తక్కువగా ఉంది, కానీ పేరు ప్రత్యేకతల విషయంలో వీరు కొంత అనుకూలతగా ఉంది. వీరు కొన్ని పెద్ద మనుషుల తరహాలో కూడా కొన్ని వ్యవహారాలను సాల్వ్ చేసి కొన్ని సమస్యలకు వీరి ద్వారాగా నలుగురికి సమస్యలకు కూడా పరిష్కారం చేసే మార్గం కూడా ఈ రాశి వారు చేస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా రుణ బాధలు అనేవి పెరుగుతాయి. రుణం అనేది తీసుకొని అప్పులు తెచ్చుకొని కొన్ని సమస్యల గురించి అప్పులు తెచ్చుకొని వాటి గురించి బాధపడే మార్గం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి కలిగిన వారు ఈ అప్పులు తెచ్చుకునే బాధతో పాటు కొంతమందికి వాళ్ళ దగ్గర ఉన్న రూపాయి వడ్డీ గురించి ఒక దగ్గర పెడితే ఆ తీసుకున్న వారు మళ్ళీ తిరిగి కట్టక ఈ రాశి వారిని ఎంతగానో బాధ పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విధంగా అప్పుల విధానంలో, ధన విధానంలో ఇన్ని రకాల సమస్యలు ఈ రాశి వారు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రేమించుకున్న విధానంలో ప్రేమించుకున్న వ్యక్తుల మధ్యలో ఎన్నో తెలియని విషయాలు, తెలియని గొడవలు, ముఖ్యంగా మధ్య వ్యక్తి పరాయి స్త్రీ వలన ఆ గొడవలు పడి వీళ్ళిద్దరు కూడా విడిపోయే అవకాశం కూడా కనబడుతుంది. అందువలన ఈ రాశి వారికి చాలా వరకు సమస్యలుగా ఉన్నాయి. ఇది ఈ రాశి వారి రాశిఫల సంచారం. వీరికి అనుకూలంగా ఉండడానికి వీరు చేయాల్సిన పాటింపము, వీరు పాటించాల్సిన విధానము, దీనికి చేయాల్సిన దైవదర్శనం ఏమిటో వీడియో ద్వారా మీకు కొంత తెలియజేస్తాను. అది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు వీరు గురువారం రోజునాడు సాయిబాబా మందిరముకు వెళ్ళి ఆ సాయిబాబా మందిరములో షిరిడి సాయిబాబాను దర్శనం చేసుకొని 11 రూపాయి బిళ్ళలను హుండీలో వేసి 11 ప్రదర్శనలు చేసి వీరికి ఆ మనసులో సాయిబాబా దివ్య మంత్ర శక్తిని 11 సార్లు చదివి అక్కడ కుదిరితే ఆ ఒక పూజారి గారితో అక్కడ ఉండే పంతులు గారితో అర్చన అభిషేకాలు జరిపించుకొని అదేవిధంగా సాయిబాబా మందిరం వెళ్ళి వచ్చిన వెంటనే అటు నుంచి మళ్ళీ లక్ష్మీదేవి సంకల్పానికి, లక్ష్మీదేవి ఆలయానికి కూడా వెళ్ళాలి. ఈ సమస్యలో బాధపడుతున్న వారికి ఈ 2 విధానాలు చేయాలి. లక్ష్మీదేవి ఆలయానికి కూడా వెళ్ళి ఆ లక్ష్మీ మంత్రాన్ని కూడా సంచరిస్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే వీరికి బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఎన్నో విధానాల నుంచి, ఎంతో కాలం నుంచి చాలా సమస్యలతో ప్రేమించుకున్న వారు దూరం అవ్వడము, భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడటము, వ్యాపారస్తులు నష్టాలతో బాధపడటము, ఆరోగ్యంగా బాధపడటము, ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారికి మా దైవ సంకల్పం ద్వారాగా మీరు మాకు ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసినట్లయితే మీ సమస్యకు అద్భుతమైన దివ్యమైన పరిష్కారం తెలియజేస్తాము. ఓం శ్రీ గురుభ్యోదాయ నమః. శుభం శుభం శుభయామి.